కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల్లో హామీలు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా వదిలేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో హరిత విప్లవాన్ని తెచ్చింది. కూడు గుడ్డ గూడు నినాదాన్ని తెచ్చి పేద బడుగు బలైన వర్గాల్ని అందరికీ అన్ని ఫలాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక లేచింది. ఈ రోజు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్, ఫారెస్ట్ రైట్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్, ఫుడ్ ఆహార భద్రత యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా పేదోన్ని విద్య వైపు ఉద్యోగాల వైపు ఉపాధి వైపు నడిపించింది కాంగ్రెస్. ఈరోజు ప్రపంచంలోనే స్పోర్ట్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, పరిశ్రమలు నెలకొల్పడంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి పనిచేసింది. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు సాంకేతిక విప్లవం తెచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు ఇస్రోను అంత స్ట్రెంథన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దగ్గరనే మొదలైంది, దాన్ని గాంధీ కుటుంబం కంటిన్యూ చేసింది. కాబట్టి ఈరోజు అదే మన అభివృద్ధి దేశాలు చెందిన దేశాల్లో 2వ 3వ జాబితాలో మనం ఇది ఇస్రో సంస్థల నుంచి మనం ఈరోజు మరి మన పంపించగలుగుతున్నాం. చంద్రయాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఏదైనా అభివృద్ధి జరిగింది దేశంలో, భారీ ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నీటిపారుదల శాఖ అంటే ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల్లో బిహెచ్ఎల్, బీడిఎల్, డిఆర్డిఎల్, అదేవిధంగా ఈసీఐఎల్ ఇలాంటి ఎన్నో ఐఐటీలు, మెడికల్ కాలేజీలు, ఆర్ఈసీలు, ఇంజనీరింగ్ మన ఈ విద్యా సంస్థలు ఏది నెలకొల్పినా కాంగ్రెస్ పార్టీ ఎయిర్పోర్ట్లు, మెట్రో రైల్, మన పార్టీ విషయానికి వచ్చేసరికి గుక్క తిప్పుకోకుండా ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కానీ బాగా స్టడీ చేసినట్టు పార్టీ విషయాన్ని. అంటే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం చదువుకున్న వాళ్ళం. ప్రజల్లో అసత్య ప్రచారాలు చేయడంలో కేసీఆర్ కుటుంబం చాలా వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నట్టే మాట్లాడతారు. కేసీఆర్ కుటుంబంలో అందరూ మంచి మాటకారులు, సురభి నాటకంలో పాత్రలు పోషించినట్టు పోషిస్తారు. అబద్ధాన్ని నిజాలుగా చెప్పడంలో వాళ్ళు దిట్ట. ఇక వాళ్ళు కొంతమందిని ఒక 4-5 ట్రైన్ చేసిరు. దాంట్లో తప్పకుండా వారిని తిప్పికొట్టడం కోసం కొంత లిటరేచర్ చదవాల్సిందే. అవి ఎవరైనా ప్రతి చదువుకున్న ప్రతి మేధావి వాస్తవాలకు ఈరోజు గూగుల్ మరి ప్రతి ఒక్కరికి మరి దగ్గర చేరువైంది. కాబట్టి ఆ సాంకేతిక విప్లవంలో భాగంగా గత ప్రభుత్వాలు ఏం చేయలేదని మోడీ మాట్లాడడం, ఇటు కేసీఆర్ మాట్లాడడం, ఇది వాస్తవం ఎంత అనేది మేధావులందరూ డెప్త్లో వెళ్ళాలి. సో అందులో భాగంగా కొంత స్టడీ చేసిన మాట వాస్తవం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. వాళ్ళు గాంధీ కుటుంబాలు ఇప్పటికీ సొంత మీడియా లేదు, సొంత ఇల్లు లేదు, సొంత పరిశ్రమలు లేవు. కేవలం 10 సంవత్సరాల్లో వచ్చిన కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు కొల్లగొట్టి ఈరోజు అన్ని మరి మన కన్స్ట్రక్షన్లలో షేర్ హోల్డర్స్, అదేవిధంగా బయట ఫారెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు తెచ్చినట్టు అని చెప్పి నటిస్తూ వాటిలలో కూడా వీళ్ళ షేర్ హోల్డర్స్. మీడియా దాదాపు 5-6 మెయిన్ ఛానల్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ భవనాలు కట్టేసుకున్నారు. రాష్ట్రంలో కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఆఫీస్ లేదు. మరి టీఆర్ఎస్ ఏమో పెద్ద తెలంగాణ భవన్. అంటే 10 సంవత్సరాల్లో ఇంత అవినీతి చేసి ఉండకపోతే వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి, ఇన్ని మీడియా ఛానల్ ఎట్లా వచ్చినాయి? సరే, మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి అవినీతి కనుక చేస్తే ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారుగా, రాబోయే రోజుల్లో వాటి మీద విచారణ జరిపించే 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిపాలన సాగించి ఉంటే ఈరోజు పేదోడు ఈ స్థాయికి వచ్చేటోడు కాదు. దళిత గిరిజన మరి బడుగు బలహీన వర్గాలు విద్య వైపు కానీ ఉపాధి వైపు కానీ ఇంత అభివృద్ధి జరిగేది కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వారు ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసిన వ్యక్తిలాగా నెల రోజుల్లోనే ఎంత మార్పులు తెచ్చిరో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను కల్పిస్తూనే, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పిస్తూనే రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఇంత కష్టపడ్డ ముఖ్యమంత్రులు ఇంత చిన్న వయసులో అంత కష్టపడుతున్న వ్యక్తిని మనం గతంలో చూడలే. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలని నెరవేరుస్తూ ఇంకా కొత్త హామీలు కూడా తెచ్చే పరిస్థితిలో వారు కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ ఉంది. అయినా కానీ 5వ తారీఖు లోపే జీతాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చిరు కూడా. మొదటి నెలలోనే 20వ తారీఖు దాకా జీతాలు రాని ఉద్యోగస్తులకు 5వ తారీఖు లోపే జీతాలు ఇవ్వగలిగినామంటే ఏ అప్పు తేకుండా, ఏ బ్యాంక్ రుణాలు తేకుండా, కేంద్రం నుంచి ఎలాంటి సహకారాలు ఇంకా అందకముందే
జీతాలు ఇవ్వగలిగినామంటే ఒక్కసారి ఆలోచించండి. సాధ్యమయ్యే హామీలే ఇచ్చినాం. తప్పకుండా వాటిని నిలబెట్టుకునే దాంట్లో ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారు. తప్పకుండా త్వరలోనే ప్రజలు ఇంకా వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసే విధంగా వారు శ్రమిస్తున్నారు. ఈరోజు కేబినెట్ కూడా 20 సంవత్సరాల అంటే అనుభవం ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు ఈరోజు మంత్రులుగా రాష్ట్రం చాలా అంటే రాష్ట్ర ప్రజలంతా ఒక సంతృప్తితో ఉన్నారు. వీళ్ళకి అనుభవం ఉంది. వీళ్ళ అనుభవంతో మనం తప్పకుండా అప్పుల నుంచి బయటపడుతూ మళ్ళీ అప్పులు తీయకుండా ప్రజల మీద ఎలాంటి భారాలు వేయకుండా ప్రజలకు ప్రగతి ఫలాలు అందించడంలో ఈ కేబినెట్, మా ముఖ్యమంత్రి వర్యులు, మా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరం తప్పకుండా సమిష్టిగా కృషి చేస్తాం. తప్పకుండా మేము ప్రజల్ని ముందు తీసుకెళ్తాం.